వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలతో విశ్వావసు తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు 2025 మార్చి 30వ తారీఖు ఉగాది పండుగ నుండి 2026 మార్చి 20వ తారీఖు శుక్రవారం రోజు వచ్చేటువంటి మరొక ఉగాది పండుగ వరకు గల ఈ నూతన తెలుగు సంవత్సరంలో 12 రాసుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రం 3, 4, 2 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3, 3 పాదాలు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉన్నాయి. హుందాగా ఏ విషయాన్ని బయటికి చెప్పకుండా గౌరవంగా జీవనం సాగించేటువంటి ఈ కుంభరాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు 2025 మే 14 వరకు చతుర్థ భావంలో వృషభ రాశిలో సంచరిస్తూ మిశ్రమ ఫలితాలు అందిస్తాడు. మే 14 తర్వాత పంచమ భావం అయినటువంటి మిథున రాశిలోనికి ప్రవేశించడం వల్ల 100% గురుబలాన్ని అందిస్తాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసి మీరు ఆనందంగా ఉండగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను, ఆదాయాన్ని, అభివృద్ధిని, నూతన అవకాశాలని అందుకుంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. విద్యార్థులు మరింతగా అధిక చదువులకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేసే వారికి పదోన్నతులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా గురువు 70 నుంచి 80% సుఫలితాలని ఈ కుంభరాశి వారికి అందిస్తున్నాడు ఈ సంవత్సరం. వ్యయాధిపతి, జన్మరాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం ద్వితీయ భావం అయినటువంటి మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఏలినాడు శని ప్రభావం వల్ల, ద్వితీయ శని దోషం వల్ల కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. అధికంగా ఖర్చులు కనిపిస్తున్నాయి. శారీరకమైనటువంటి సోమరతనం కనిపిస్తుంది. కొన్ని కార్యక్రమాలు మీరు స్వయాన వాయిదా వేసుకొని ఇబ్బందులు కొన్ని తెచ్చుకునే వారు ఉంటారు. అనుకోకుండా ఒకానొక సందర్భంలో వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ, పనివారి యొక్క సహకారంతో కానీ కొంత మీరు మంచి ఫలితాలు అందుకునే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. కనుక ఈ వ్యయములో ఉన్నటువంటి శని దోషం, ఈ ద్వితీయ భావమైనటువంటి మీనరాశిలో ఉండే శని దోషం పోవడానికి, ఏలినాటి శని దోషం పోవడానికి ఈ కుంభరాశి వారు శనీశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అవకాశం లేని వారు ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి తమలపాకుల పూజ కానీ, సింధూరు పూజ కానీ నిర్వర్తించండి. నిత్యం సుందరకాండ పారాయణం చేయండి. రాహు ద్వితీయ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు మే 18 వరకు. ఆ తర్వాత జన్మరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు కుంభరాశిలోనికి. ఈ రకంగా రాహు పూర్తిగా ప్రతికూలంగా మీకు విదేశీ వ్యవహారాలు కానీ, లేకపోతే ఒక దురాశపరుల యొక్క సాంగత్యం వల్ల నష్టపోవడం కానీ, ఆశించిన పనులు నెరవేర్చలేకపోవడం కానీ, దుబారా ఖర్చులు, ఆలోచనలు ఇబ్బందికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పుడో ఒకనొక సందర్భంలో మాత్రమే ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విజయం సాధిస్తాయి. కేతువు అష్టమ భావంలో 2025 మే 18 వరకు సంచరిస్తున్నాడు. ఆ తర్వాత సప్తమ భావంలోనికి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మరి జీవిత భాగస్వామి విషయంలో నిరాశ ఎదురవుతుంది. కొన్ని కార్యక్రమాలు ఆటంకాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు నెరవేర్చలేకపోతారు. చాలా కార్యక్రమాలు మేము ఒక రకమైనటువంటి ప్రతికూల ఫలితాలను ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, జన్మంలో ఉన్నటువంటి రాహువు, అలాగే సప్తంలో ఉన్నటువంటి కేతువు, అష్టంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడాలి అంటే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అవకాశం లేని వారు నిత్యం దుర్గారాధన చేయండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. నిత్యం గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గరికమాలను గణపతి స్వామికి సమర్పించండి. కొన్ని ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు 2025 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో వృషభ, ధనుస్సు రాశుల్లో సంచరించడం వల్ల అవి దశమ లాభభావాలు కావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వ్యాపారులకి అధిక లాభాలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు ఉంటాయి. వాహన రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా భూ వాహన లాభాలు, సౌఖ్యాలు అందుకోగలుగుతారు
ఈ కుంభరాశి వారు. కుజగ్రహము 40 నుంచి 50% అనుకూల ఫలితాలు ఇవ్వడం వల్ల. ఇక సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 ఏప్రిల్ మే మాసంలో మేషరాశిలో తృతీయ భావంలో సంచరిస్తున్నాడు. 2025 జూలై ఆగస్టు మాసాల్లో షష్టమ భావం ఉన్నటువంటి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్నాడు, సంచరిస్తున్నాడు. 2025 నవంబర్, డిసెంబర్, 2026 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో దశమ భావమైనటువంటి వృశ్చిక రాశిలోను, లాభభావమైనటువంటి ధనుస్సు రాశిలోను సూర్యుడు సంచారం కొనసాగించడం వల్ల ఈ సంవత్సరం రవి సానుకూలత వల్ల కుంభరాశి వారు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు, మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకోగలుగుతారు. ఈ సూర్యగ్రహం అనుకూలత వల్ల కుంభరాశి వారికి ఈ సంవత్సరం 60 నుంచి 70% శుభ్రతలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారు నిత్యం ఈశ్వరాభిషేకం నిర్వర్తించడం, లేక ఆంజనేయ స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే శనీశ్వర దర్శనం చేసుకోవడం వల్ల ఏలినాటి శని దోషం నుంచి బయటపడతారు. రావుకేతు పూజలు నిర్వర్తించుకొని శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని రావడం వల్ల రావుకేతు దోషం నుంచి బయటపడే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుంటూ సుబ్రహ్మణ్య దర్శనం, సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో. ఎప్పుడో ఒకనొక సందర్భంలో మాత్రమే ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విజయం సాధిస్తాయి. కేతువు అష్టమ భావంలో 2025 మే 18 వరకు సంచరిస్తున్నాడు. ఆ తర్వాత సప్తమ భావంలోనికి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. మరి జీవిత భాగస్వామి విషయంలో నిరాశ ఎదురవుతుంది. కొన్ని కార్యక్రమాలు ఆటంకాలు ఏర్పడతాయి. అనుకున్న పనులు నెరవేర్చలేకపోతారు. చాలా కార్యక్రమాలు మేము ఒక రకమైనటువంటి ప్రతికూల ఫలితాలను ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, జన్మంలో ఉన్నటువంటి రాహువు, అలాగే సప్తంలో ఉన్నటువంటి కేతువు, అష్టంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడాలి అంటే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అవకాశం లేని వారు నిత్యం దుర్గారాధన చేయండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. అమ్మవారికి ఎర్రటి పూలమాలను సమర్పించండి. నిత్యం గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. గరికమాలను గణపతి స్వామికి సమర్పించండి. కొన్ని ఉలువలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించండి. ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు 2025 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో వృషభ, ధనుస్సు రాశుల్లో సంచరించడం వల్ల అవి దశమ లాభభావాలు కావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వ్యాపారులకి అధిక లాభాలు ఉంటాయి. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు ఉంటాయి. వాహన రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా భూ వాహన లాభాలు, సౌఖ్యాలు అందుకోగలుగుతారు ఈ కుంభరాశి వారు. కుజగ్రహము 40 నుంచి 50% అనుకూల ఫలితాలు ఇవ్వడం వల్ల. ఇక సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2025 ఏప్రిల్ మే మాసంలో మేషరాశిలో తృతీయ భావంలో సంచరిస్తున్నాడు. 2025 జూలై ఆగస్టు మాసాల్లో షష్టమ భావం ఉన్నటువంటి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్నాడు, సంచరిస్తున్నాడు. 2025 నవంబర్, డిసెంబర్, 2026 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో దశమ భావమైనటువంటి వృశ్చిక రాశిలోను, లాభభావమైనటువంటి ధనుస్సు రాశిలోను సూర్యుడు సంచారం కొనసాగించడం వల్ల ఈ సంవత్సరం రవి సానుకూలత వల్ల కుంభరాశి వారు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు. ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు, మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు అందుకోగలుగుతారు. ఈ సూర్యగ్రహం అనుకూలత వల్ల కుంభరాశి వారికి ఈ సంవత్సరం 60 నుంచి 70% శుభ్రతలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరి విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారు నిత్యం ఈశ్వరాభిషేకం నిర్వర్తించడం, లేక ఆంజనేయ స్వామికి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే శనీశ్వర దర్శనం చేసుకోవడం వల్ల ఏలినాటి శని దోషం నుంచి బయటపడతారు. రావుకేతు పూజలు నిర్వర్తించుకొని శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ శ్రీకాళహస్తీశ్వర స్వామిని, జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని రావడం వల్ల రావుకేతు దోషం నుంచి బయటపడే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుంటూ సుబ్రహ్మణ్య దర్శనం, సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. విశ్వావసునామ సంవత్సరంలో కుంభరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ, ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో.